హాయ్ ఎవ్రీవన్, నేను మణికంఠ నలవతు. నాకు యాక్సెంచర్‌లో ఆఫర్ వచ్చింది కదా! సో, దాని లొకేషన్ జైపూర్ అనమాట. సో, నేను ఇప్పుడు జైపూర్ వెళ్ళాలి. రేపు ఆన్‌బోర్డింగ్ అంటే 20 ఆన్‌బోర్డింగ్ డేట్. ఇప్పుడు జైపూర్‌కి ట్రైన్ చూశాను కానీ 30 అవర్స్ ఉంది. సో, ఫస్ట్ టైం ఇంత లగేజీ నేను ఫ్లైట్‌కి వెళ్దాం అనుకున్నాం. ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇక్కడ ఎయిర్పోర్ట్ నుంచి జైపూర్కి ఒక 2 అవర్స్ డ్యూరేషన్ టైం అంతే ఫ్లైట్ జర్నీ. సో మనం ఇప్పుడు రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ నుంచి జైపూర్ వెళ్దాం. ఫస్ట్ టైం ఫ్లైట్ కదా, అన్నీ చూసా యూట్యూబ్లో ఎట్లా ఏంటి చెక్ ఇన్, బోర్డింగ్ పాస్ ఎలా తీసుకోవాలి, అది ఇది అక్కడ అది అంతా చూసా కానీ ఎక్సైట్మెంట్ వేరే. చూద్దాం. ఇప్పుడు నేను ముందు బస్కి వెళ్దాం అనుకున్నాను కానీ ఉప్పల్ వెళ్ళి మళ్ళీ అక్కడ మారి కొంచెం హెక్టిక్, అందుకే ఇంకా క్యాబ్ బుక్ చేసుకుందాం అని డిసైడ్ అయిపోయా. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి క్యాబ్, అక్కడ నుంచి ఇంకా ఫ్లైట్, మళ్ళీ అక్కడ నుంచి హోటల్కి క్యాబ్. లగేజ్ అంతా మోస్ట్లీ ప్యాక్ చేసా, ఇంకొంచెం కొంచెం ఉంది. 1, 2 కాలేజ్ బ్యాగ్. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసి నీట్గా పెట్టేస్తే అయిపోద్ది. ఇప్పుడు మోస్ట్లీ ఇది క్లీన్ చేసి బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అవుతా. ఇప్పుడు టాస్క్ ఏంటంటే చేతిలో ఫోన్ పట్టుకోవాలి. కింద చూస్తే 2 బ్యాగులు ఉన్నాయి. ఒక చేతిలో ఒక బ్యాగ్, ఇంకో చేతిలో ఇంకో బ్యాగ్. వీడియో ఎలా రికార్డ్ చేయాలి? తప్పదు, ఇంకా బ్యాగులన్నీ పక్కన పెట్టి అక్కడక్కడ షూట్ చేసుకుంటా పోవడం. ఓకే, ఇంకా క్యాబ్ బుక్ చేస్తాను. మరి ఫైనల్ టచ్ అన్నీ పెట్టుకున్నామా, ఏమన్నా మర్చిపోయామా? బ్యాగులు 2 చెప్పులు వేసుకుంటాను దుప్పట్లు అక్కడ. ఇందులో ఏం లేదు, పర్స్ పెట్టుకున్నా, డాక్యుమెంట్స్, వాటర్ బాటిల్. ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్. బుక్ చేసుకొని వెళ్ళిపోవడమే. మళ్ళీ వద్దాం తర్వాత. ఈ రూమ్ నుంచి వెకేట్ అన్నట్టు కాదు, హైదరాబాద్ వచ్చినప్పుడు మళ్ళీ ఎక్కడికి రావాలి. సో దట్స్ నాట్ అన్ ఇష్యూ. ఓకే, బాయ్. ముందు ఈ బయట పెట్టుకుందాం. ఒక క్యాబ్ బుక్ అయింది. వాడు ఏమైందో తెలియదు, మరి సిస్టమ్ క్యాన్సిల్ చేసిందో ఎలా అయిందో, ఆ రైడ్ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో క్యాబ్, ఆయన ఎమరాల్డ్ లైట్స్ నుంచి రావాలి, వస్తున్నాడు. చూద్దాం. దట్ ఈస్ ద కార్. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం ఎయిర్పోర్ట్కి. అక్కడికి వెళ్ళి బోర్డింగ్ పాస్ చెక్ ఇన్ అన్నీ చేసి ఆ తర్వాత వెళ్ళి కూర్చొని చలో హైదరాబాద్కి సెలవు. ఇక్కడేనా ఎంబీబీఎస్ హైదరాబాద్లోనేనా? లేదన్నా, జనగాంలో గవర్నమెంట్. జనగాం ఇటు. ఓకే, వరంగల్ సైడ్. అచ్చా. అక్కడ మళ్ళీ ఎక్స్ట్రా ఫీజు ఉంటుందా? నీట్ క్వాలిఫై అయితే రియంబర్స్మెంట్ లాంటిది ఏమైనా ఉంటుందా? ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది, తక్కువ అన్న. ఇప్పుడు మేము ఫస్ట్ ఇయర్లో నియర్లీ 2 lakhs వరకు ఖర్చయింది.
First time in the airport. Yes. Why? Tag your bags. Printing bag tag. Okay. Look through it. Peel back and a boarding pass है. ఇప్పుడు బ్యాగ్ డ్రాప్ చేసి తర్వాత ఆ బ్యాగ్ క్యాబిన్ బ్యాగ్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. కాకపోతే ఇది స్టిక్ చేయడం అర్థమైంది. ఫీల్ హియర్ అంట. యాక్చువల్లీ నేను పెట్టిన బ్యాగ్లో 2 kgs ఎక్కువ ఉంది. నేను దుప్పటే పెట్టింది కానీ 2 kgs ఎక్కువ ఉంది. మళ్ళీ అక్కడ పక్కకు తీసి దుప్పటికి అది ముందు ఫైలే అనుకుంటా. ఫైల్ తీగానే 2 kgs తగ్గిపోయింది. అది వెళ్ళిపోయింది లగేజ్. ఇప్పుడు క్యాబిన్ బ్యాగ్ ఉంది. ఇది ఎక్కువ వచ్చిద్దా అని డౌట్ కొడుతుంది. ఇంకోసారి అక్కడ బ్యాగ్ స్కానింగ్ చేస్తారు కదా, నేను ల్యాప్టాప్ తీయలే, జస్ట్ బాస్కెట్లో మొత్తం బ్యాగ్ పెట్టేసా. ఆ బ్యాగ్ అవతలకి వెళ్ళిపోయింది. అన్న ఏంటన్నా అంటే నువ్వు వచ్చి బ్యాగ్ తీరా అన్నాడు ముందు. ల్యాప్టాప్లు అవన్నీ సపరేట్ పెట్టాలి, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అవన్నీ సపరేట్ పెట్టాలనుకుంటా. సో ఇంకా మళ్ళీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అవన్నీ వేరే బాస్కెట్లో పెట్టి బ్యాగ్ నాన్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నీ బ్యాగ్లో పడేసా. చార్జర్, ఇయర్ ఫోన్స్, కెమెరా, బ్లూటూత్ అన్నీ బాస్కెట్లో పడేసా. ఇంకా తర్వాత ఓకే అయిపోయింది, చెక్ ఇన్ అయింది. ఇంకా తీసుకొని మళ్ళీ నేను ఈ బోర్డింగ్ పాస్ని అక్కడ ఆ బాస్కెట్లోని మర్చిపోయా. ఇది ఊరికి నేను నలిగిపోతుంది. నేను సెల్ఫ్ చెక్ ఇన్ అయ్యానులే, ఇంకా ఊరికి నేను నలిగిపోతుంది. దీన్ని తీసి జాగ్రత్త పెట్టుకున్నా. ఇంకా ఇప్పుడు గేట్ నెంబర్ 4, ఇక్కడ గేట్ 18 అంట. ఇంకా 14 ఇంకా 17 గేట్స్ ఉన్నాయి. 1 to 17 గేట్స్. బర్గర్ కింగ్ బాగుంది కదా లోపల. నేను ఇంకా ఎలాగో టిఫిన్ చేసి వచ్చా, లేకపోతే ఇక్కడ తినాల్సి వచ్చేదే. వాసిపోయే రేట్లు. ఇక్కడ లాంజ్ ఎక్కడ ఉంటాయి? వాష్రూమ్స్. ఇది ఎక్కుదామా నడుద్దామా? సరే, ఇప్పుడు దాన్ని నడిచాం కదా, ఇప్పుడు జస్ట్ ఎక్కుదాం. ఇది మనలాంటి వాళ్ళకి కాదు, నడుచుకుంటేనే స్పీడ్కి వెళ్ళిపోవచ్చు. కొంచెం ఓల్డ్ ఏజ్ ఉంటారు కదా, నడవలేని వాళ్ళు, వాళ్ళకైతే ఇది యూస్ఫుల్ అవుతుంది. ఇది ఇంకోసారి ఎక్కకూడదు. నడుచుకుంటేనే స్పీడ్కి వెళ్ళొచ్చు. ఇంకా
ఆ, పెద్ద బ్యాగ్ అయితే ముందు 17 వచ్చింది. బాబు హెడేక్ స్టార్ట్ అయిందిరా అనుకున్నా. ఈలోపు నేను అనుకున్న ఫస్ట్ నుంచి బ్యాగ్ డాక్యుమెంట్ ఫైల్ పెట్టగానే పెరిగిద్ది అది ఇది అని. అంతే అయింది. అక్కడికి వెళ్ళి చూస్తే 17 అన్నాడు. ఇంకా ఇప్పుడు ఎలా అంటే తీసుకొచ్చా అనేసి అడిగా. సరే అన్నాడు. అడిగి వెళ్ళిన తర్వాత ముందు ఫైల్ తీసి లోపల పెట్టేశాను. ఎందుకన్నా బెటర్ అని దుప్పటి తీసిన తర్వాత ఇంకొంచెం తక్కువ అయింది. అప్పుడు 14 kg 800 ఎంత ఉంది, ఒక 200 ఎంతో ఇంకా బ్యాలెన్స్ ఉంది. సర్లే దుప్పటే ఎందుకు, ఇంకా బయట ఉన్న బరువే కదా అని బ్రో కెన్ ఐ యాడ్ సంథింగ్ అని చెప్పేసి ఆ బ్యాగ్కి బ్యాలెన్స్ ఉన్నది మళ్ళీ యాడ్ చేశాను. కరెక్ట్ ఎగ్జాక్ట్గా 15 kgs వచ్చింది. సో ఇంకా అమ్మయ్య బతిపోయారు అనుకొని ఆ 15 ఆ బ్యాగ్ని అక్కడ పడేసి నేను ఈ బ్యాగ్ ఒకటి, తర్వాత నేను తగిలించుకున్నా కదా ఈ బ్యాగ్ ఒకటి, ఇందులో ఫైల్ పెడితే జిప్పు పట్టట్లా. ఇంకంతే వదిలేసి ఏం చేస్తాం. ఇవి రెండు తగిలించుకోవచ్చు కానీ తగిలించుకుంటే మళ్ళీ అదొక హెడేక్. ఇంకా అందుకే ఇలానే స్టైల్గా ఉంటుంది కదా, జిప్ కట్టకపోయినా ఎలాగోలా వెళ్ళిపోవచ్చు. రెండు తగిలించుకున్నాం అనుకో, వెనక ఎవడి చేతులు పెడుతున్నాడు ఎవడికి తెలియదు. ఇది ఎయిర్ ఇండియా ఢిల్లీ 13 మంది ఇండిగో గేట్ 4. బాగుంది ఎయిర్పోర్ట్లో నడుస్తుంటే, చల్లగా, ఎండలేదు బొక్కలేదు. కనిపిస్తుందా అక్కడ ఏదో ప్రైవేట్ జెట్ ఉన్నట్టుంది. అక్కడ ఎయిర్ ఇండియా అదే అనుకుంటా ఫైనల్ కాల్. అక్కడ ఇంకో ఫ్లైట్ వెళ్ళిపోతుంది చూడు, అది దిగుతుందా కనిపిస్తుందా? Fly 91 అది. ఓకే, విస్తారా ఇక్కడ ఉన్నాయి. అక్కడ కొన్ని చిన్న జెట్స్ ఉన్నాయి, అక్కడ ఇంకా చాలా ఉన్నాయి. అటు వెళ్దాం. ఇప్పుడు మనం ఎలాగ వెళ్ళేది అక్కడికేగా. యాయ్ యప్. పడకూడదమ్మా, పడకూడదు. బ్యాగ్ మాట అట్లా అంత బ్యాగ్ అంతా బాగానే ఉంది కానీ హ్యాండిల్ ఉంది కదా, హ్యాండిల్ షేకీ ఉందన్నమాట. అంత స్ట్రాంగ్గా లేదు. గట్టిలా అయితే ఊడొచ్చేసేటట్టు నా బ్యాగ్. ఇక్కడితో ఎండ. ఇప్పుడు గేట్ 28. ఇప్పుడు 328. వాళ్ళు వచ్చారు. ఇది జెంట్స్ ఓవర్ గేట్ 4 ఇదే కదా. సి ఫైనలీ we arrived that gate 4. అబ్బా, ది ఐరిష్. గేట్ 4 చూడు, నా బోర్డింగ్ పాస్ ఎలా అయిపోయిందో, నలిగిపోయి. మీకు క్వాలిటీ బోర్డింగ్ పాస్ కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. సెల్ఫ్ చెకింగ్ చేస్తే ఇది పేపర్ దాని మీద ప్రింట్ అయ్యి వచ్చింది. ఊరికనే పోయేలా ఉంది. అదేనా? అక్కడ ఒక ఇండిగా ఉంది కదా, మేబీ అదేనో కాదో నాకు తెలియదు. ఇంకా ఇక్కడ అక్కడ లేవు. అది కాదు, అది డిపార్చర్ అవుతున్నట్టుంది. మంది కాదు, మంది వచ్చింది. నేను సెల్ఫ్ చెకిన్ అయ్యాను కదా, ఈ బ్యాగులకి వేసే స్టిక్కరు నాకు ఈ బోర్డింగ్ పాస్ రెండు అక్కడే ఉన్నాయి. నాకు దీనికి ఎలా స్టిక్ చేయాలో అర్థం కాల. స్టిక్ చేసేద్దామా అనేసి ఉన్నా.
ఒక 5-10 మినిట్స్ అయితే నేనే స్టిక్ చేసేవాడిని, పప్పులో కాలేసేవాడిని. ఏమైందంటే దానికి వెనక ఇది కనిపిస్తుంది, ఇది కూడా దానికే వచ్చింది. ఒకవేళ నాకు తెలియకుండా ఇది కూడా నేను దానికే వేస్తున్నాను అనుకో, అది ఎక్కడికి వెళ్ళాలో అర్థమయ్యేది కాదు. సో నేనేం చేసేవాడిని, సర్లే తెలియకుండా వేయటం ఎందుకని చెప్పేసి అక్కడ ఒక ఆయన ఉంటే రిసెప్షన్ లాగా బ్యాగ్ చెకింగ్ చేసే కాడ ఉంటారు కదా పర్సనల్, వాళ్ళని అడిగితే ఆయన ఏం చేశాడంటే ఇది బోర్డింగ్ పాస్కి బ్యాక్ సైడ్ స్టిక్ చేశాడు, అయ్యేమో బ్యాక్ వేసాడు అనమాట. సో లక్కీగా, అందుకే తెలియనప్పుడు సొంత ప్రయత్నాలు చేయకూడదు. స్కెచర్స్, నైకా, కేఎఫ్సి వాళ్ళు వచ్చారు, పార్క్ హౌస్. ఇక్కడ షాపింగ్ చేయాలంటే చేయొచ్చు, చేసేవాళ్ళు ఉంటారు, కానీ హై రేట్లు కదా, అది మేము చేయలేము. సో చేసేవాళ్ళు చేస్తారు. సబ్వే, సిరీస్ అన్నీ మొత్తం హోటల్ బయట రెస్టారెంట్లు ఎలా ఉంటాయో సేమ్ అంతే. మోచి, పోర్షే డిజైన్ అంట, అండియా ఈటబుల్స్ మీకు చూపించాను. కమరియా 1 piece 250. ఆ కేక్ 470. గేట్ 13, గేట్ 9, గేట్ 14. ఇవన్నీ దేనికి? ఇవన్నీ ఇంటర్నేషనలా డొమెస్టిక్కా? గేట్ 14 డొమెస్టిక్కే. ఇక్కడ ఇండిగో 14. ఇండిగో భువనేశ్వర్ ఫ్లైట్ ఇప్పుడు రెడీలో ఉందనుకుంటా. భువనేశ్వర్ చూడు ఎంతమంది ఉన్నారు జనాలు. డిమాండ్ ఎక్కువే భువనేశ్వర్కి. గేట్ 3 to 14 మన టైప్ లాంచ్ ఇక్కడే ఉంది. మనం అలా వెళ్ళి ఒక రౌండ్ వేసుకొని లాంచ్ దగ్గరకు వచ్చేద్దాం. ఓకే, బోర్డింగ్ రెడీ. గోవా, గోవా. గోవాకి చాలామంది వెళ్తున్నారు అంతేలే, సమ్మర్ కదా. రిజర్వ్డ్ లాంచ్, కిడ్స్ ప్లే ఏరియా. 100 గేట్లు ఉన్నాయా? స్మోకింగ్ ఏరియా, ఎవరన్నా సిగరెట్ తాగాలనుకుంటే అక్కడికి వచ్చి తాగేయచ్చు అనుకుంటా. స్మోకింగ్ ఏరియా. అపోలో ఫార్మసీ. ఇండిగో. ఈ పౌచ్ల, ఫోన్లో పౌచ్ల. క్రోమా, రిలే. ఎన్ని స్టోర్లు రా బాబు, అంతా అన్నీ షాపింగే, షాపింగ్. కోల్కతా 17. ఉంటే ఇలాగా టెర్మినల్, బోర్డ్ అయ్యే టెర్మినల్ ఉంటాయి, లేకపోతే షాపులు ఉంటాయి అన్నీ బ్రాండ్. లేకపోతే వాష్రూమ్స్ ఉంటాయి. నైస్. బర్గర్ కింగ్.
ఇంకా వెనక్కి చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు మనం ఇప్పుడు అందంటే 10:30 మన బోర్డింగ్ 11 ఈలోపు స్టార్ట్ అయి ఉంటుందేమో. 11కి అరౌండ్ వేసుకో. ఇప్పుడు వెళ్ళి లాంజ్ చూసి వాడిని అడుగుదాం. అంటే మన దగ్గర కార్డు లేదులే, కానీ పెట్టారు. వాడు డిజిటల్ కార్డ్ యాక్సెప్ట్ చేస్తా అన్నాడు అనుకో, లాంచ్కి పోదాం ఫ్రీగా. ₹2 అన్నీ తినేయచ్చు. లేదనుకో ఆ టైప్ ఏమన్నా ఉంటే అవి ఎత్తికేసి ఇంకా మన బోర్డింగ్ దగ్గర కూర్చుందాం. ఎలాగో ఇప్పుడు 10:30 కదా, హాఫ్ అన్ అవర్కి బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది. ఫ్లైట్ ఎక్కేద్దాం. ఓకే, యా, దట్స్ ద ప్లాన్. వాష్రూమ్, డ్రింకింగ్ వాటర్ కాదు. సో ఇందాక ఫస్ట్ నేను వచ్చినప్పుడు ఏమైందంటే, బయట కార్ దిగి లోపలికి వచ్చిన. బయట ఒక చెక్ ఉంటుంది, సెక్యూరిటీ చెక్ ఉంటుంది. స్కాన్ చేసి జస్ట్ లోపలికి వచ్చాడు. వాళ్ళకేంటి, ఆ చెక్ అయిపోయిన తర్వాత బోర్డింగ్ పాస్ చూపించాలి. లాంజ్కి ఎన్నిందా, ఓకే, బోర్డింగ్ పాస్ చూపించాలి. బోర్డింగ్ పాస్ చూపించిన తర్వాత స్కాన్ చేస్తాడు, లోపలికి రానిస్తాడు. దాని తర్వాత ఏమైందంటే, మనకి లగేజ్ ఉంటుంది కదా, ఆ లగేజ్కి స్టిక్కర్ వేస్తారు కదా. ఆ స్టిక్కర్ మనం ఏదో లైన్లో నిల్చొని తీసుకోవచ్చు, లేకపోతే అక్కడ సెల్ఫ్ చెక్-ఇన్ అని నేను చేశాను కదా, ఏటీఎం మిషన్ లాగా ఉంటాయి, అందులోనే తీసుకోవచ్చు. అది మీకు స్టిక్కర్ వేయటం తెలిస్తే అందులోనే తీసుకోండి, లేకపోతే లైన్లో నిలబడి తీసుకోండి, వాళ్ళే వేసేస్తారు. ఆర్ స్లిప్ తీసుకొని సెక్యూరిటీ వాళ్ళని ఉన్నాయేమన్నా వాళ్ళు హెల్ప్ చేస్తారు. తర్వాత ఇంకా అదేంటి, బోర్డింగ్ పాస్ తీసుకున్నాం. ఇప్పుడు మన బ్యాగ్ చెక్, మన అన్ని ఐటమ్స్ ఉంటాయి కదా, అన్నీ బ్యాగ్లు, అవన్నీ ల్యాప్టాప్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ ఒక బాస్కెట్లో పెట్టి స్కానర్లో పంపించాలి. అవన్నీ విడిగా బయట తీయాల్సిందే. నేను తీయకుండా ఉన్నందుకు నా బాస్కెట్ వేరే వైపు వెళ్ళిపోయింది. ఏంటని అడిగితే ఆయన చెప్పాడు, తీయలేదు ఏంటంటే ఫస్ట్ టైం అన్నా, అది ఇది అన్న. సరే తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి రాపో అన్నాడు. అవన్నీ మళ్ళీ ఇంకో బాస్కెట్లో ఇంకోసారి వేసి బాస్కెట్లో అప్పుడు వేస్తే అప్పుడు ఓకే అయింది. ఇంకా ఓకే అన్నారు. ఫస్ట్ దానికంటే ముందు వెయిట్ ఉంటాయి కదా, ఎయిర్లైన్ వెయిట్స్, అవి చూడండి. ఇక్కడ ఓకే, హర్రీ బర్రీగా చేంజ్ చేసుకునే దానికంటే ఇంటి దగ్గరే చెక్ చేసుకుని వస్తే ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. ఇంకా దాని తర్వాత బ్యాగ్ చెక్ అయిపోయింది. ఆ బ్యాగ్ పంపించేసాం. పెద్ద బ్యాగ్, క్యాబిన్ కాకుండా ఇంకోటి ఉంటుంది కదా, చెక్-ఇన్ బ్యాగ్, అది పంపించేసాం. ఇప్పుడు మన దగ్గర ఉండేది ఏంటి, బ్యాక్ ప్యాక్ ఒకటి, తర్వాత చిన్న క్యాబిన్ బ్యాగ్ ఒకటి కదా, ఆ రెండు తీసుకొని ఇంకా చెక్కింగ్కి రావాలి. ఆ చెక్కింగ్ అయిపోయిన తర్వాత లోపలికి పంపిస్తారు. ఇంకా మన టెర్మినల్ దగ్గర నిల్చొని మన ఫ్లైట్ కోసం వెయిట్ చేయాలి. ఇప్పుడు మనకి ఇంకా టైం ఉంది కాబట్టి కింద లాంజ్కి వెళ్ళి ఎలో చేస్తారో లేదో చూసి ఎలో చేస్తే ఓకే, లేకపోతే ఖాళీగా వచ్చేయాలి. ఇంకా అది లాంచ్ డౌన్ స్టేర్స్. లాంచ్ లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. ప్రేయర్ రూమ్, యోగా రూమ్, ఏంటి ఉన్నాయి. ఇది ఒక లాంజ్, రూపాయి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఇవి తిని ఇక్కడే వదిలేయాలా, ఆర్ ఓకే ఇక్కడే వదిలేయాలి, వాళ్ళే పట్టుకెళ్తారు. అయితే ఈ టేబుల్ సరిగా లేదు, గూగుల్ ఆడుతూ ఉంది అటు ఇటు. ఫ్రీగా వచ్చింది తింటే బాగుంటుంది కదా, బయట ఫ్రీగా తింటే ఏదో చీప్గా చూస్తున్నట్టు చూస్తారు. అదే ఎక్కడ అనుకో, ఇది మన రైట్ లాగే తింటాం కదా, అందుకే బాగుంటుంది.
ఇదే ఇప్పుడు ఫ్రీగా వచ్చింది రోడ్డు పక్కన పెట్టారనుకో, వచ్చిపోయే వాళ్ళు ఏంట్రా బాబు అది ఇది అన్నట్టు చూస్తారు. కానీ ఎక్కడ అవును మనకి కార్డు ఉంది, ₹2 కట్టి తింటున్నాం, నీకెందుకు రాబోయే అన్నట్టు ఉంటుంది. చేతులు పెడుతుంది, టేబుల్ ఊగుతుంది. తినేటప్పుడు పళ్ళెం ఊగినా టేబుల్ ఊగినా చిరాకు. ఈ రెడ్డు పచ్చడి కొంచెం తీగ ఉంది, అల్లం పచ్చడి. నేను వెళ్ళేటానికి అక్కడ రోటీలే ఉన్నాయి, అవి అయిపోయినాయి, మళ్ళీ పెట్టారు. ఇప్పుడు నేను మళ్ళీ వెళ్ళేటానికి మళ్ళీ అయిపోతాయి. టైము వెళ్ళి చట్నీ తెచ్చుకొచ్చుకున్నాము, కొంచెం చట్నీ తెచ్చుకొచ్చుకున్నాము. ఇప్పుడు బోండాలు ఎలా తినాలి, ఇలా కట్ చేసి అన్నీ అంత బాగోలేవు, యావరేజ్. ఒక 5 minutes ఉండేసి వెళ్ళిపోదాం. 11:10 అవుతుంది, 11:20 దాకా ఉన్నాం. మేము తినేసి అటు ఇటు తిరుగుదాం. ఇడ్లీ నాకు నచ్చినాయి కానీ బోండా నచ్చలే. తిట్టుకోవద్దు, లాంచ్కి వెళ్ళి కూడా రోజు తింటున్నాను. మనకి చాలా తక్కువ టైం దొరికింది. సో నేను అప్పటికి ఇంటి దగ్గర 8 బయలుదేరా. సరే 8 బయలుదేరితే 9కి వస్తాము, 2 hours ఉంటుంది కదా అని. అది చెక్-ఇన్ కొంచెం డిలే అయిపోయింది, బ్యాగ్ చెక్-ఇన్ దగ్గర, తర్వాత స్టార్టింగ్ లోపలికి వచ్చే దగ్గర కొంచెం అలవాటు పడడానికి కొంచెం టైం పట్టింది. అక్కడే 1 hour కిల్ అయిపోయింది. ఇంకా మిగిలింది ఇంకో 1 hour. నేను ఇక్కడికి 7కి అలా వచ్చి ఉండాల్సింది, బాగా టైం దొరికేది. చూద్దాం. జైపూర్లో టైం లేదు, అక్కడ నుంచి హోటల్కి వెళ్ళాలి కాబట్టి. బట్ ఓకే, ఈసారి ఇంకో జర్నీ చేస్తాం కదా, అప్పుడు లాంజ్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ యూజ్ చేసుకోవాలి. ఒకసారి అలవాటు అయితే తెలుసు కదా, ఇంకో రెండోసారి నుంచి మనకి అడ్డు ఆపు ఉండదు. అండ్ ఇప్పుడు కూడా బాగానే అయిపోయేది, కొంచెం డిలే అయింది. ఇంకో అరగంట ఎక్కువ ఉన్నా మంచిగా వేరే చూసి అవి తినేసి వెళ్ళేవాళ్ళం. నాట్ అలౌడ్. లోన్కి ఎందుకు వచ్చానంటే బ్లాగింగ్ నాట్ అలౌడ్ అన్నమాట. సో ఇంకే కెమెరా లోపల పెట్టి సో
మైక్ లేదు, వాయిస్ అంతా ఇంకా అయిపోతుంది. ఇది మన ఫ్లైట్, అది ఇంకోటి. మనం ఇప్పుడు అక్కడ నుంచి తిరిగి ఇలా వచ్చాం అన్నమాట.